మొదటి వారు అనేకులు కడపటి వారగదురు, కడపటి వారు మొదటి వారగదురను. ఆత్మీయులారా, ఈ మాటని జాగ్రత్తగా ఆలోచించాలి. మనము ఎప్పుడు సన్నిధికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా పాటలు వింటాం, పాటలు పాడుతాం, వాక్యం వింటాం, వాక్యం చదువుతాం. అప్పుడు సన్నిధిలో ఉన్నప్పుడు మొదట ఉండే గుంపు, ఆరాధించే గుంపు ఆత్మీయులు, ఆత్మతో నింపబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు. మరి కడపటి వారు ఎవరు? ఆత్మీయతలో చల్లారిపోయిన వారు, ఆత్మీయతలో బలహీనపడ్డారు, దేవుని మాట వినడం లేదు, సన్నిధిని వీరు విడిచిపెట్టారు. ఎందుకంటే చాలా మంది సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, సన్నిధి లేని రోజులు ఒకలాగా ఉంటారు. ఈ రోజు నువ్వు ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటున్నావు? ఎప్పుడు మొదటివాడిగా ఉండాలని జాగ్రత్త పడుతున్నావా? ఆలోచన చేస్తున్నావా? అటువంటి సమర్పణ కలిగి ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు చెప్పిన మాట ఒక హెచ్చరిక. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా నీవు నీ కన్నులు ప్రభు వైపు ఎత్తాలి, ఆయన మాటలు బట్టి నడవాలి. నీవు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మొదటి వారు ఎలా ఉంటారో ఆ గుంపులో ఉండాలని నీ జీవితాన్ని నువ్వు నిలవబెట్టుకో, నడిపించుకో. ఆ కడపటి వారి కోసం ఆలోచన చేయకు. అటువంటి తలంపులు నీ జీవితంలోనికి రానవద్దు. జాగ్రత్త కలిగి ఉండు.